మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భారీ మోసం వెలుగు చూసింది. భగవాన్ కాలనీలో నివాసం ఉంటూ శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తున్న పబ్బా చంద్రశేఖర్ అలియాస్ శేఖర్ అధిక వడ్డీ ఇస్తానంటూ సుమారు 80 మంది నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలు సేకరించి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆయన ఇంటికి వెళ్లి తాళం వేసి ఉండటం గమనించారు. తన 2 కుమార్తెలను బంధువుల ఇంట్లో వదిలేసి విదేశాలకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమ తల్లిదండ్రులు కనిపించడం లేదంటూ పబ్బా చంద్రశేఖర్ కుమార్తెలు జూలై 9న చెర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో పబ్బా చంద్రశేఖర్ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టి కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భారీ మోసం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భారీ మోసం జరిగింది. శేఖర్ పబ్బా అతని భార్య స్వప్న దాదాపు ఒక 50 కోట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేసి వెళ్లిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే దాదాపు 80 మంది బాధితుల నుంచి సిమెంట్ వ్యాపారం పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయారు. అంతేకాకుండా నిందితులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపి కూడా ఫిర్యాదు చేశారు. అయితే అధిక వడ్డీ ఆశ పేరుతో 50 కోట్ల మేరకు కూడా డబ్బులు వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో దాదాపు 80 మంది నుంచి ఏ రూపంలో డబ్బులు తీసుకున్నాడు, అంతేకాకుండా శేఖర్ పబ్బా అనే ఒక వ్యక్తి, అంతేకాకుండా స్వప్న అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని రిసిప్ట్లను కూడా పోలీసులకు కూడా సాక్ష్యాధారాలను కూడా ఇచ్చారు. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతాము, శేఖర్ పబ్బాని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా అధిక వడ్డీ ఆశ పేరుతో మోసపోకూడదు, అంతేకాకుండా డబ్బులు ఎవరికి కూడా ఇవ్వద్దని చెప్పి పోలీసులు గతంలో చాలా సార్లు కూడా చెప్పినా కానీ అధిక వడ్డీ ఆశకు పూర్తిగా మోసపోయారని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులకు సంబంధించి కూడా 50 కోట్ల మేరకు సిమెంట్ డీలర్షిప్ పేరుతో మోసం చేసినట్లుగా దీనికి సంబంధించి ఇటు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.